బైబిల్లో ఉన్నటువంటి అనేక మంది ప్రార్థనా పరులలో దానియేలు కూడా ఒక ప్రాముఖ్యుడు. మంచి ప్రార్థనా పరుడు, దేవునికి ఇష్టడైన వాడా, కష్టమైన వాడా? దానియేలుకు రెండు మంచి పేర్లు ఉన్నాయి, చెప్పగలరు ఎవరన్నా? దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు, రెండవది దేవునికి బహు ప్రియుడు. దానియేలు ప్రార్థన ప్రారంభం చేస్తే దేవుడు రెడీగా ఉంటాడంట. దానియేలు అడక్కమునిపే ఐ విల్ గెట్ రెడీ, ఇస్తున్నా. ఇది మనకు దానియేలు 9:23 తెలియపరుస్తాడు దేవుడు. ఆయన ప్రార్థన ప్రారంభించక మునిపే దానియేలు దేవుడు ఏం అడగాలని దానియేలు అనుకున్నాడో అది ఇచ్చేదానికి సిద్ధహస్తుడంట. మరి ఇటువంటి దానియేలును సింహపు బోనులో ఎందుకు వేశారు? ఒకటి చాలా జాగ్రత్తగా వినాలండి. మంచి ప్రార్థనాపరుడు, దేవుని ఆత్మను కలిగినటువంటి వాడు, దేవునికి బహుప్రియుడు, ఏ తప్పు చేసేటువంటి వాడు కాడు, తప్పు చెయ్యడు. ఇది బైబిలే స్పష్టంగా చెప్తుంది. 6వ అధ్యాయం 1-10 చదివితే దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై లెక్కలను తప్పక చూస్తూ రాజుకు చాలా ఇష్టడుగా జీవించేవాడా అన్నటువంటి సత్యాన్ని తెలుపుతుంది. లెక్కలు సరిచూచుటలలో రాబడి, ఖర్చులు ఇవన్నీ కూడా దానియేలు చాలా ఖచ్చితంగా చేసేవాడు. ఈ దానియేలుకు రాజుకున్నటువంటి బంధము, సంబంధం ఏంటంటే ఇక్కడికి వచ్చి అంచెలంచెలు ఎదిగిపోతూ ఉన్నాడు. దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో నువ్వు బానిసవు, పనికిరాని వాడవు, పనికిరాని దానవేమో, కానీ దేవుని దృష్టిలో నీకున్న విలువ, ప్రత్యేకత. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దానియేలును బానిస అనుకున్నాడు. బానిస అనేవాడు, ఇంకా మన భాషలో చెప్పాలంటే వీడు మన ఊరుడే కాదు, అంతే కదా. వీడు ఏడూరోడు, మన ఉండురోడు. మరి ఉండురోనికి కాకరోనికి వీనికి మనం అధికారం ఇస్తామా? మరి మన సొంత ఊరలం ఎక్కడికి పోవాలా? ఇది ఉంటుంది కదా చాలా చోట్ల. వానికి పెత్తనం ఇస్తే మన వాళ్ళు అంటారు, తేలుకు పెత్తనం ఇస్తే ఏమవుతుందంట, గోడంతా. అట్లా సొంత ఊరు కానోనికి ఇచ్చినామనుకో వాళ్ళదే పెత్తనమైతే తలంచే వాళ్ళు ఉంటారు. అందుకే దానియేలును వారు ఏం చేశారు, ఒరే వీడు అంచెలంచెలు పెరిగిపోతూ ఉన్నాడు, వీనిని ఎలాగైనా ఒక తప్పిదము పట్టి రాజుకు చెప్పి వీని మనలో నుండి పక్కకు దూరం చేయాలని చాలా రీతులుగా ప్రయత్నం చేశారు. ఏ ప్రయత్నంలో కూడా దానియేలు తప్పు దొరకలేదు. అప్పుడు వారు బాగుగా ఆలోచన చేసి, అరే దానియేలు మనకు దొరికేది ఒకే ఒక తప్పులో దొరుకుతాడు. ఏంటది? ప్రార్థన. ఏంటండి? ప్రార్థన. అది తప్ప అండి? దానియేలును వద్దనుకొని ఆ దేశానికంతటిని ఈ 125 మంది ఏం చేస్తున్నాడు, అల్లకల్లోలం చేస్తున్నారు. ఒక వ్యక్తిని ఆధారము చేసుకొని ఆ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడని, దేవుని ఆరాధిస్తున్నాడని, అనేక సమస్యలకు పరిష్కారం చెప్తున్నాడని, అనేక మందికి మార్గదర్శకంగా ఉన్నాడని ఈ దానియేలును రాజ సన్నిధిలో నుండి దూరము ఏం చేయాలండి? దూరము చెయ్యాలి. అంతేనా? లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ప్రజలందరూ ఆలోచించారు, అధికారులు ఆలోచించాడు, ఎలాగోకలాగా ఈయనేం చేయాలి, ఆ రాజు సన్నిధిలో నుండి దూరం చేయాలి, రాజుకు దగ్గరగా లేకుండా చేయాలి. మనం అడ్డాదిడ్డము సంపాదించడానికి అతడు అడ్డం ఉండకూడదు, మనం చేసే కార్యాలకు అడ్డం ఉండకూడదు. కాబట్టి ఇతని ఎలాగోకలాగా పక్కకు తప్పించాలని ఆలోచన చేసుకున్నారు. ఎవరి నుండి? రాజు నుండి. ఒక్క దానియేలును, ఏ తప్పు చేయనివాడు,
శ్రేష్టమైన బుద్ధి గలవాడు, దినమునకు ముమ్మారు ప్రార్థన చేసేటువంటి వ్యక్తి, దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి వాణిని ఏం చేశారు వాళ్ళు? ఏ ప్రార్థనను నమ్ముకొని, ఏ దేవుని నమ్ముకొని ప్రార్థన చేస్తున్నాడో అదే సాకు చెప్పి దానియేలును పక్కకు కాదండి పూర్తిగా చంపాలనుకున్నారు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనగా సంఘ పరిధిలో నిజముగా పరిచర్య చేసే వారికి అనేక ఆటంకాలు ఉంటాయి. ఆటంకాలు చేస్తారు, వాళ్ళు చెయ్యరు, వీళ్ళను చేయనియరు. చేసే వారిలో మళ్ళీ కూడా కొన్ని తప్పులు చూపిస్తారు. ఆ తప్పులు నిజమైన తప్పులు కాదు, నిందలు మాత్రమే. అది ఒరిజినల్. నీకు తప్ప, ఇది మేము శాసనము చేశాము, ముద్ర వేయి అన్నారు. ఆలోచిద్దామండి. ప్రధానమంత్రి లేకుండా, ముఖ్యమంత్రి లేకుండా మంత్రులే మేము అన్ని సిద్ధం చేశాం, ముద్ర వేయి అంటే ప్రధానమంత్రి వేస్తాడా? ముఖ్యమంత్రి వేస్తాడా? వీళ్ళు రాజు దగ్గరికి ఏమైనారు, నువ్వు ముద్ర వేయి, మేము తీర్మానం చేశామంటే రాజు ముద్ర. ఏమండి రాజు ముద్ర? రాజు భయపడుతున్నాడనా, లేకుంటే వాళ్ళు చేసింది రైట్గా అని ఆలోచిస్తున్నాడని? ఒక విధంగా నన్ను ఘనపరుస్తున్నారే అని ఆయన అనుకొనవచ్చును, కానీ ఇక్కడ ఆయన అధికారాన్ని దుర్వినియోగము చేశాడు. వాళ్ళు ఒకవేళ ప్రతిపాదించినా దాన్ని ఆలోచన చేసి ఆలోచనను ముందుకు తీసుకెళ్ళాలి. అలాగూ కాకుండా వారు చెప్పిన విధానమును బట్టి ముద్ర వేశారు. నిజమే, సంఘ విధి విధానంలో కానీ, సంఘములో కానీ, ఎక్కడైనాను కానీ, పరిచర్య కానీ, ప్రార్థనలో కానీ పాల్గొనే వ్యక్తులకు అనేక మంది ఏర్పరచబడిన వారు ఆటంకాలుగా ఉంటారు. కారణం ఏంటనగా ఈ వ్యక్తి ద్వారా వారికి ఎక్కడ ఇబ్బందులు కలుగుతాయో అని, ఈ వ్యక్తి ద్వారా వారు ఎక్కడ ఇబ్బందులు పడతాయో అని చెప్పి అక్కడికి సంబంధించిన ఒక గురువును కానీ ఇంకొకరిని కానీ అడ్డము పెట్టుకొని ఈ పెద్దరికాన్ని ఉపయోగించి ఆయనను భయపడించి ఈ యొక్క నిష్పక్షపాత ధోరణిలో సేవ చేసే వ్యక్తిని అక్కడ ఉండకుండా తీసేయాలన్నటువంటి ఆలోచన కలవారు నేటికి అనేక సంఘాలలో ఉన్నారు. ఎప్పుడైతే ఆ దానియేలును ఆ రీతిగా ఆలోచించి రాజు దగ్గరికి పోయాడో, రాజు ముద్ర వేశాడండి. రాజు ముద్ర వేస్తానే వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి చూశారు ఎవరైనా ప్రార్థనలు చేస్తున్నారని. ఇది దానియేలుకు తెలిసింది. దానియేలు ఈ శాసనం ఉందని తెలిసి కూడా ఇంటికి వెళ్ళి యెరూషలేము వైపు తలుపులు తెరుచుకొని, కిటికీలు తెరుచుకొని దేవుని ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాడు. అయ్యా, ఇటువంటి శాసనము వస్తే అనేక విన్నపాలు నీకు చెప్పుకోవాలి, అనేక సమస్యలు నీకు చెప్పుకోవాలి, సంఘ సమస్యలు చెప్పుకోవాలి, రాష్ట్ర సమస్యలు, దేశ సమస్యలు చెప్పుకోవాలి, ఇవన్నీ నీకు విన్నవించుకోవాలి, ఈ సమస్యకు పరిష్కారం నీవే అని ప్రార్థిస్తుంటే వీళ్ళు చూశారు. మళ్ళీ రాజు దగ్గరికి పోయారు. రాజా, నువ్వు ఒక శాసనం పెట్టావు 30 రోజుల వరకు ఎవడు కూడా ప్రార్థన చేయవద్దని. అయితే నువ్వు తీసుకొచ్చిన వధుడు ఎవరంట? బానిసని తెచ్చిన వధుడి. ఆ బానిసగాడు నీ మాటే వీళ్ళే. ఆ బానిసగాడికి నువ్వంటే లెక్కే లేదు. నిన్ను ఏ కోశాన వాడు లెక్కలేకి తీసుకోలేదు. తీసుకోకపోను నువ్వు చెప్పిన మాటకు విరుద్ధంగా ఏం చేస్తున్నాడు? వాళ్ళ దేవుని ప్రార్థిస్తున్నాడు. రాజుకు మనసు కకవికలమైంది. ఏమి చెయ్యాలనో, ఏమి మాట్లాడాలో మాట్లాడలేకపోయాడు. ముందు ఏమో వాళ్ళు చెప్పినప్పుడు అరే నన్ను గణపరుస్తారన్న రీతిలో అనుకున్నాడు. కానీ దానియేలు పేరు వినగానే ఖిన్నుడైపోయాడు. కారణం, దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడు, గృహ నిర్వాహకత్వములో ఖచ్చితంగా న్యాయవంతుడు, దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి వాడు, అనేక సమస్యలకు ప్రార్థన ద్వారా కనుగొని దేశ సంరక్షణ, దేశ పరిపాలన విభాగములో దేవుని యొక్క ఔన్నత్యాన్ని చాటినటువంటి వాడు దానియేలు. ఆ దానియేలును తప్పించడానికి ఉదయం నుండి సాయంకాలం వరకు ప్రయత్నం చేశారు. ఎవరండి? రాజు. అంటే రాజుకు దానియేలు అంటే ఇష్టమనే కదా అర్థం. చేశాడు, కుదరలేదు. వీరంతా అనుకున్నారు, అరే రాజు ఎలాగోకలాగో దానియేలును విడిపిస్తాడు. పోయాడు. రాజా, మాదీల యొక్కయో పారసికుల యొక్కయో పద్ధతిని బట్టి ఒకసారి శాసనము చేస్తే ఆ శాసనము ఖచ్చితం కాబట్టి వెంటనే దానియేలును సింహబోనులో వేయాలి అని చెప్పి రాజుకు చెప్తే రాజు ఆర్డర్ ఇచ్చాడు. తీసుకెళ్ళండి అన్నాడు.
ఇక్కడ తీసుకెళ్ళండి అనకపోతే రాజరికమో దెబ్బతింటుంది. ఇంకొకటి మనసు బాధపడుతుంది. వెంటనే దానియేలుతో అన్నాడు, మీరు 13వ వచనము 16, 17 అట్లా చదువుకుంటూ వస్తే ఎవరికి తెరిచిపెట్టుకోండి, చెప్తాడు. దానియేలు, నీవు నిత్యము సేవించుచున్న దేవుడు నిన్ను తప్పక రక్షించును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఏందంట? తప్పక రక్షించును. ఆయన రక్షించేటువంటి దేవుడయ్యా దానియేలు. నీవు ప్రార్థించే దేవుడు, రక్షించే దేవుడు, తప్పక ఆయన రక్షిస్తాడు. ఒకవేళ నేను అనాలోచిత పరిస్థితిలో నేను అనుకొనలేక ఆర్డర్ ఇచ్చానేమో, కానీ ఆ ఆర్డర్ నిమిత్తమని నాకు ఇప్పుడు అర్థమైనది. అయితే ఆ దేవుడు నిన్ను తప్పక రక్షిస్తాడు. ఒక దానియేలు విశ్వాసము, దానియేలు నమ్మకము, దానియేలు ప్రార్థన ఆ దేశ అధిపతికే ఒక నమ్మకాన్ని కలిగించింది. ఇదండి ప్రార్థన పరుల ప్రార్థన అనేకులకు విశ్వాసాన్ని కలిగించాలి. వాక్యం సెలవిస్తుంది, మిమ్మలను బట్టే కదా నా నామం అన్యజనుల మధ్య దూషింపబడుతుంది. దేవుని నామము దూషింపబడడానికి కారణము మనమే, దేవుని నామము హెచ్చింపబడడానికి కారణము మనమే. వెంటనే దానియేలును సింహబోనులో వేసి ఒక రాయి అడ్డము పెట్టి మళ్ళీ ఎవరైనా తీస్తారేమని ముద్ర వేశారు. దానియేలు సింహబోనులోకి నెట్టబడ్డాడు. రాజు ఇంటికి వెళ్ళాడు. ఇంతవరకు దానియేలు ఏదైనా సమస్య వచ్చే ప్రార్థించి ఉపవాసాలుండి దేవుని ప్రార్థించేవాడు. ఇప్పుడు రాజు దానియేలు కోసం ఉపవాసం ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆ రాత్రి అంతయు భోజనం చేయలేదు, నాట్యములు మానుకున్నాడు, బహు దుఃఖముతో చింతలో ఉన్నాడు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆలోచన చేస్తున్నాడు. మీరు బాగా ఆలోచించవచ్చు. సింహము అని లేదు, సింహముల బోనులో వేశారని ఉంది. మన భాషలో చెప్పాలంటే వాడి పీడ విరగడైపోతుంది. వాడు లెక్కలు చూడడానికి వాడు ఉండడు. కాబట్టి ఎక్కడోడో వచ్చి మన మీద పెత్తనం జలాస్తే మనం ఉంటామా? ఇంకెక్కడో మనం ఎందుకురా బాబు. కాబట్టి అంతటితో వాడి యొక్క చాప్టర్ క్లోజ్ అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ రాజు ఏమనుకున్నాడు? తెల్లవారాలి, దానియేలు తప్పక బయటికి వస్తాడు. తెల్లవారాలి, తప్పక దానియేలు బయటికి వస్తాడని రాజు ఆలోచన చేశాడు. తెల్లవారబోతుంది. ఇంకా ప్రొద్దున్నే ఆ యొక్క సింహపు బోనుల వద్దకు వెళ్ళాడు. వెళ్ళి గద్గద స్వరముతో, అంటే దుఃఖ స్వరముతో, దానియేలు, రాజు స్వరాన్ని దానియేలు గ్రహించాడండి. దానియేలుకు రాజుకున్న బంధం ఏంటంటే ఒక దేవుని సంబంధం. దానియేలు, నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా. ఎంత మంచి మాట మాట్లాడండి ఇది రాజు. నీవు నిత్యము సేవిస్తున్నాడు కదా, నేను చెప్పాను రక్షిస్తాడని, ఆయన నిన్ను రక్షింపగలిగినా అంటే అప్పటికి రాజుకు దానియేలు బ్రతికున్నాడనే చనిపోయాడని అర్థం. బ్రతికున్నాడని అంటేనే దానియేలు అంటాడు, రాజు చిరంజీవి అవునుగాక, దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. రాజా, ఇంకా అనేక దినాలు నీవు ఆశీర్వదింపబడాలి, నీవు అనేక దినాలు దీవింపబడాలి. ఇదిగో నా దేవుని దృష్టికి నేను ఏ తప్పిదము చెయ్యలేదు, ఏ ఒక పాపము నేను చెయ్యలేదు, ఎటువంటి ఘోరము నేను చెయ్యలేదు. కాబట్టి నా దేవుని దృష్టికి నేను నీతిమంతుడుగా కనిపించాను గనుక తన దూతనంపి సింహముల నోళ్ళు మూయించి నన్ను కాపాడినాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఏమిని పంపించారండి? సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి, సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. సింహాల బోనైనా భయమో లేదు,
రాజు శాసనాన్ని పుట్టించాడు. శాసనాన్ని పుట్టించిన ప్రార్థించడము మానలేదు. కారణం, ప్రభువుని ప్రార్థించడం కన్నా ప్రాణము గొప్ప కాదని ఎంచాడు. కాబట్టి దానియేలు ఆ యొక్క రాజ శాసనాలను తిరగరాసే శక్తివంతుడు దేవుడని 2-3 అధ్యాయాలలో మనకు దానియేలు గ్రంథంలో తెలుపబడిన రీతిగా ఎప్పుడైతే దానియేలును మాట్లాడినాడో, దానియేలు తిరిగి సమాధానం ఇచ్చాడు. రాజా, నా దేవుడు నన్ను కాపాడాడు, నీ దృష్టికి నేను తప్పు చేసిన వాడను కాదు కదా. ఎంత మంచి మాట అండి. ఒకవేళ మనమైతే ఏమంటాం, ఏదైనా మనకు ఆపద కలగజేసి, ఇబ్బందులు కలగజేసి, కష్టాలు కలగజేసి ఎట్లున్నావమ్మా అనేమనుకో, ఏమంటాం చెప్పండి? నోర్మై అన్నీ చేసినట్టు అన్నీ చేసి మళ్ళీ ఎట్లున్నావమ్మా అని అడుగుతుంది. ఆవల ఎన్ని మాటలు ఉంటాయో మనకు తెలుసు. ఆ మాటలు ఇక్కడ మనం మాట్లాడుకోలేము. అన్నీ చేసిన లోపల అన్నీ చేసి ఎట్లున్నావంట, అన్ని ఇబ్బందులు చేసి బాగుండవా అంట. నోటికొచ్చినట్లు మాట్లాడదాం. కానీ రాజశాసనాన్ని పుట్టించినప్పుడు ముద్ర వేసింది రాజు, సింహాలకు బోనుకు అప్పగించింది రాజు. చివరికి అటువంటి రాజుతో దేవుని బిడ్డ దానియేలు ఏమంటున్నాడంటే, నీ దృష్టికి నేను తప్పు చేసిన వాడను కదా. ఇదండి ప్రార్థనా పరులకు ఉన్నటువంటి ప్రార్థనా శక్తి. ఒక రాజు మనసును కదిలించి వేసే మాటలు మాట్లాడుతున్నాడు. రాజు హృదయాన్ని దోచుకునే రీతిగా మాట్లాడుతుంటున్నాడు. అప్పుడు రాజు వెంటనే దానియేలును బయటికి తెప్పాడు. తర్వాత మీరు చదివితే, ఎవరెవరైతే దానియేలు మీద నింద మోపిరో అని ఉంది. అనగా దానియేలు నింద మోపి మాత్రము దానియేలు నిమిత్తమే ఆ శాసనాన్ని పెట్టించారు. దానియేలును చంపాలనే శాసనాన్ని పెట్టించాడు. దానియేలు ఉండకూడదనే శాసనాన్ని పెట్టించాడు. ఒక ప్రార్థన చేసే వ్యక్తిని ప్రార్థనకు రాకుండా చేశారు. ఒక ఆ మందిరము తలుపు తెరిచే వ్యక్తిని తలుపు తెరవనివ్వకుండా, వాడు వద్దు, వానికి ఆ బీగమే ఇవ్వకని చేశారు. దేవుని ప్రార్థన ఉదయ సాయంకాలం ప్రార్థనలు చేస్తూ ఉంటే ఆ ప్రార్థనలు వాడు చెయ్యొద్దు, వచ్చి చెయ్యరు, చేసే వాళ్ళను చెప్పండి చేయనీయరు కదా. ఎవరన్నా తెరిచినాకనే మనం అంతా కూర్చున్నది. అందరికన్నా ముందు తెరవకముందు అందరం వచ్చి నిలబడుకుంటామా? రాము కదా. ఎవరు తెరుస్తారో వారికే ఆటంకాలు. బిగమియాకు వాళ్ళ ఇంట్లోనే ఉండాలా, వాళ్ళే దొబ్బాలా, ఎప్పుడు వాళ్ళేనా, ఎవరు లేరా, రా, చేతనైతే తెరువు, మందిరం చేతనైతే ప్రార్థించు, చేతనైతే. చేసేవారికి నిష్పక్షపాత ధోరణిలో సేవ చేస్తూ తప్పిదము లేకుండా ప్రభువు చెప్పిన విధి విధానాలను పాటిస్తూ ఎవరైతే దేవుని సేవను చేస్తారో వారికి ఎవరు ఆటంకాలు కలగజేసినా చివరికి ఏమవుతారు చెప్తారా? చస్తారు. సత్యం, నిజం, ఇది దేవుని మాట. దానియేలును బయటికి తెచ్చారు. అంతకుముందు బోన్లో వేశారు. వేస్తానే దానియేలు పడ్డాడు. భయపడింటారు లేదా? సింహాలను చూసి భయపడింటాడా? దానియేలుకు సింహాలని ఎలా కనపడింటాయి చెప్పండి? ఎలా కనపడింటాయి చెప్పండి చూద్దాం. ఒక చిన్న పిల్లోడు, పుడిపుడి అడుగులు వేసే పిల్లోడి దగ్గరికి కుక్కలు కానీ ఏంటి అని వచ్చినాయి అనుకో, డే అని అడిచిపోతాడా? ఏమవుతాడు? అది సింహం కానీ పులి కానీ ఇట్లా అంటాడు. ఎందుకు? అది ఏదైంది? దానియేలు అలా ఆడుకొని ఉంటాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఎందుకు? సింహాలు ఆయన దేవుడు తయారు చేసినటువంటి అవి దేవుని మాటను వింటాయి. అక్కడ ఉండేది దేవుని బిడ్డ, దేవుని చేత తయారుపడిన సింహాలు ఉన్నాయి. దానియేలు మోకరించి ఉంటే దూత దానియేలు ప్రక్కన ఉంది. దానియేలు చుట్టూరు సింహాలన్నీ మోకరించి మోరలు పైకెత్తి ఉన్నాయి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఎక్కడిదండి ఈ శక్తి? ఎక్కడిది? ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా.
ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ఏం శక్తి కావాలి? ఈ ప్రార్థన ఏం చేస్తుందండి? మార్కు 14:38 మీరు శోధనలోనికి ప్రవేశింపకుండా మెలకువతో ఉండి ప్రార్థన చేయండి. దావీదు కీర్తన 42:8 ఉంటాడు. దావీదు అంటాడు, నా జీవదాత అయినటువంటి దేవుని గురించిన ప్రార్థన నాకు తోడుగా ఉంది. శిష్యులతో అంటాడు, ప్రార్థన వలన కానీ సమస్తము సాధ్యము, ప్రార్థన లేకుండా భూమి మీద మీరు ఏయో సాధించలేరు. ప్రార్థన ఉచ్ఛ్వాస నిశ్వాసలో ఒక మనిషికి ఊపిరికి గాలి వదలడం ఎలాగా ఉంటుందో ఆత్మీయ జీవితానికి ప్రార్థన అటువంటిదే. అటువంటి ప్రార్థన కలిగినటువంటి దానియేలును బయటికి తెచ్చాడు. సింహాలన్నీ కూడా అలాగనే ఉన్నాయి. ఇంకా దానియేలు నెట్ట బయటికి వచ్చింటాడు. ఆ రాయి తెరిచే వాళ్ళు కూడా భయపడేటాడు. ఓయమ్మ తెరిస్తే మా మీదికి సింహాలు వస్తేనే భయపడటం లేదా? దానియేలు అడుగు వేసిన స్థలం అంతా ఆశీర్వదింపబడిన స్థలం. సింహాలు కదలలేదు, కూర్చున్న చోటనే ఉన్నాయి, గాండ్రించలేదు, మోకరించే ఉన్నాయి. దానియేలు బయటికి వచ్చాడు. ప్రశ్న అసలైంది. బైబిల్ చెప్తుంది, నా సేవకుని ముట్టినవాడు నా కనిగుడ్డు ముట్టిన వానితో సమానుడు. అనగా నా సేవనికి ఎవరికైతే ఇబ్బంది చేస్తారో, నా సేవనికి ఎవరైతే కష్టము కలగజేస్తారో నన్ను ఏడిపించినట్టు దేవుడు అంటున్నాడు. నా సేవకునికి కష్టాలు వస్తే నేను చూస్తూ ఊరుకొనలేను, నా సేవకుని ఈడిపించడము నా బాధ్యత అని దేవుడు అంటున్నాడు. ఎప్పుడైతే దానియేలును బయటికి తెచ్చారో 750 మందో 800 900, ఆ కాలం 5 పిల్లలు కొద్ది మంది కాదండి, 5 మంది ఉంటారు, 6 మంది ఉంటారు, 7 మంది ఉంటారు భార్యాభర్తలకు. ఆ సింహాల బోనులో నుండి దబీమని దొబ్బారు. తినేసరికి సింహాలు ఏం చూస్తున్నాయి? ప్రైజ్ ది లార్డ్, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎలాగున్నాయి? యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీ ప్రజల నెమ్మదికై నా జయము కోరింది నీవేనని అహమును అనచి అధికారులను అదముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఒకవైపు భార్యలు భర్తలు పిల్లలు అరుస్తుంటే కింద సింహాలు శబ్దాలు అవి అడుస్తుంటే వీళ్ళు బెంబేలెత్తుతున్నారు. ఒక్కసారి దొబ్బారు. బైబిల్ చెప్తుంది, వారు ఆ సింహపు బోనులో నుండి ఇంకా కిందికి రాలేదంట. అదే కదండి, దయచేసి చదవండి. 6:24 వచనం చదవండి. నిన్న మోపిన మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసి వారిని, వారి కుమారులను, ఏనండి కుమారులను, భార్యలను, పిల్లలను, ఇంకా చెప్పాలంటే గొడ్డు గోద అన్నీ తీసుకొచ్చినారు. అంటే ఇంకా ఎవరు మిగలకూడదు. సేవకునికి అడ్డంగా చెప్పారు, సేవకు ఆటంకము కలిగించారు. ఒక నీతిమంతుని చంపాలనుకున్నాడు, సేవను జరగకుండా చేశారు, మందిరమును తెరవకుండా చేశారు, ప్రార్థనలకు ఆటంకము కలిగించారు. దేవుని యొక్క అనేకమైనటువంటి మరి ఆయన ఆశీర్వాదాలు, ఆయన చెప్పే నిజాలను వెల్లడిపరిచేలాకుండా ఆటంకాలు కలగజేశారు. వాళ్ళందరినీ తెచ్చి చదువుమా ఎక్కడికంటండి? గుహ అడుగునకు. ఇంకా కింద బలేదంటే ఎవరు? చదువు. సింహముల పాలైరి. సింహములు చాలు. విన్నారా? దరిదాపుల 750, 800, 900, 1000 మంది దాకా ఉన్నారు. సింహముల గుహలో వేశారు.
వాళ్ళు సింహముల బోను కిందికి ఇంకా రాలేదంట. సింహాలన్నీ వాళ్ళని పట్టుకున్నాయంట, అందరినీ తిన్నాయంట, ఎముకను కానీ పోలేదంట. పొడి పొడి చేసి రక్తం ఒక చుక్క కూడా కింద. ఎన్ని సింహాలు ఉంటాయి? మీరు జియోగ్రఫీ ఛానల్ మీ ఆండ్రాయిడ్ సెల్స్లో చూస్తుంటారు. జింకను వేటాడేది, పులి వేటాడేది, సింహం వేటాడేది. అది దొరికినప్పుడు కొద్దిగా తిని మిగతాది ఎక్కడికి తీసుకుపోతుంది? చెట్టు మీదకి తీసుకెళ్తుంది, ఎక్కడో దాచిపెడుతుంది. అనగా ఒక చిన్న జింకనే పూర్తిగా ఒక సింహం కానీ పులి కానీ తినలేదు. ఒక వ్యక్తిని తినాలి అంటే ఎన్ని సింహాలు తింటాయి చెప్పండి చూద్దాం. పూర్తిగా తినాలంటే, రక్తము కింద పడకుండా, ఎముకలు కింద పడకుండా పొడి చేసుకొని తినాలంటే, ఒక వ్యక్తిని తినాలంటే ఎన్ని సింహాలు తింటాయి? ఇప్పుడు మా అన్నగారు చెప్తారు, మీరు చెప్పాలా. 4-5. ఇప్పుడు నన్నే తినాలా, ఒకరు నొద్దులేండి, నన్నే తినాలా, ఎన్ని సింహాలు తింటాయి? 4. ఎస్, 4 తింటాయి కదా, 4 తింటాయి. ఇప్పుడు 800 అనుకుందాం. 800 ఇంటూ 4 పెట్టండి. 8 4 3200 సింహాలు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. 3200 సింహాలు కన్నా ఎక్కువ. ఆ 3200 సింహాల మధ్య ఒకే ఒక యూదా గోత్రపు సింహపు బిడ్డ అయినటువంటి దానియేలు నిలబడ్డాడండి. చుట్టూరు వాళ్ళ సింహాలు ఉన్నాయి, చలనము లేదు, భయము లేదు, వాటిని గురించి ఆలోచించలేదు. ఆయనకొకటే ప్రభువును ప్రార్థన చేయడం, ఆయన ఆజ్ఞ ఇచ్చే దానిని పాటించడం. 1000 సింహాలు కూడా దానియేలుని ఏమి చేయలేకపోయాయి. 3000 పైబడి సింహాలు ఎవరినైతే దానియేలును చంపాలని ఆలోచించింది ఎవరండి? భార్యలు ఆలోచించలే పాపం. ఒకవేళ చెప్పినారో ఏమో, పిల్లలు ఆలోచించలే. జరిగిందేంటి? దానియేలును చంపాలని 120 ఒక్క దానియేలును చంపాలనుకున్నాడు. దరిదాపు 1000 మంది. ఎవరిదండి ఈ శక్తి? ప్రార్థనా శక్తి. దానియేలుకు చంపాలని ఉద్దేశం లేదు, కానీ ప్రార్థన చేశాడు. అయితే అటువంటి వారు ఉంటే అనేకులకు ఇబ్బందులు కలుగుతాయి, ప్రార్థనకు ఆటంకాలు కలుగుతాయి. ప్రభు మందిరాన్ని తెరచనివ్వరు, ప్రభు మందిర ఆ యొక్క తాళపు చెవులు ఇవ్వరు, చర్చిలో ప్రార్థనలు చేయనివ్వరు, ఇలాగ సంఘములో చేయనివ్వరు అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి రాజు ఇంత నిందను వేశారు మంచివాని మీద. కాబట్టి వీరు బ్రతకకూడదని ఆలోచన కలిగినటువంటి రాజు వారిని అందరినీ కూడా చంపాడు, సింహాల పాలు చేశాడు. తర్వాత జరిగింది ఏంటంటే, దానియేలు బయటికి వస్తానని మీరు చదవండి. రాజు దేవునిని ఆ దేశానికంతటికి నా దేవుడు నిజమైన దేవుడని చాటించినటువంటి గొప్ప వ్యక్తి, ప్రార్థనాపరుడు దానియేలు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నిజముగా విశ్వాసముతో నమ్మకముతో ప్రార్థన చేసే ప్రతి వారి ఎడల దేవుని కాపుదల ఉంటుంది. ఆపదలు రావచ్చు, కష్టాలు రావచ్చు, మాకెవరు సహాయము, మమ్మల్ని ఎవరు విడిపిస్తారు, ఇంతేనా మా బ్రతుకని నువ్వు అనుకొనవచ్చును. కానీ సింహపు బోనులో ఎవరిని తోడు పంపించాడండి? దేవదూతను పంపించాడు. బైబిల్ చెప్తుంది 34వ దావీదు కీర్తన 7వ కీర్తనలో, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దేవదూతలు కంచెవలే కావలి ఉండి వారిని కాపాడును. తన దూతలను నంపుతాడండి. మనుషులను నీకు సహాయము రాకపోవచ్చు, కానీ దేవుని ఆత్మ కలిగి పరిచారకులుగా మనకు ఏర్పరచబడినటువంటి దేవదూతలను దేవుడు పంపి, ఆ దేవదూతల ద్వారా మన పాదములకు రాయి తగలకుండా మనకు పరిచర్య చేసేవారు దేవదూతలు. ఇది హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలోనే దేవుడు మనకు తెలుపుతాడు. అందుకే దినమునకు 3 మారు ప్రార్థన చేసే దానియేలు యొక్క ప్రార్థనా శక్తి ఏంటి అనగా, దేశాన్నే దేవుని రాజ్యంగా మార్చింది. చనిపోవలసిన పరిస్థితి నుండి దేవుని ఆత్మను కలిగి బయటికి రావడమే కాదు, రాజును కూడా మార్చగలిగి దేవుని శక్తి ఏమిటో ఆ దేశానికి చాటాడు. అన్యాయముగా దేవునికి ఆటంకాలు కలగజేసేవారు ఏమైపోయారు? మనం అనకూడదు, మన నోట నాశనం అయ్యి మాట్లాడకూడదు. ఏమైపోయాడు? చచ్చిపోయారు. ఆ మాట అనొచ్చు, పర్వాలేదు. ఏమయ్యారండి? చనిపోయారు. దేవునికి ఉగ్రత వస్తే, ఆయనకు కోపం వస్తే ఏమవుతుందండి? పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతములపు వనికెను. పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతములపు నాదులు వనికె.
దహించి వేసెను వైరుల నెల్ల, దహించి వేసెను వైరుల నెల్ల. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. దేవునికి ఉగ్రత కోపము వస్తే ఎవరు ఆయనను నివారింపజాలరు. మాట మాత్రము సెలవిస్తే చాలు, సముద్రపు, ఆకాశము, చేపలు, సింహాలు సమస్తం ఆయన మాట వింటున్నాయి. రాజు అధికారము గలవాడే, కానీ అక్కడ ఏర్పరచబడిన వారి అధికారమునకు వారందరూ ఏకదాటిగా దాడి చేస్తే వారికి భయపడి రాజముద్రను వేసి సెలవిచ్చాడు. ఈనాడు అనేకులు కూడా అలాగనే ఉన్నాడు. దానియేలు మంచివాడని రాజుకు తెలుసు, కానీ రక్షించడానికి రక్షింపలేని పరిస్థితి. కారణం ఏంటంటే ఉన్నటువంటి వారు అన్యాయస్తులు, ఉన్నటువంటి వారు మరి అక్రమార్కులు, ఉన్నటువంటి వారు అడ్డదిడ్డముగా దేవుని సొమ్మును వాడుకున్నటువంటి వారు. వీరందరూ ఏం చేశారు? ఒక మంచివానికి ఆటంకాలు కలగజేశారు. అయితే మంచి అన్నది నీతిలాగా, ప్రవాహములాగా ప్రవహిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రాత్రికాల సమయంలో దానియేలును మనము జ్ఞాపకం ఉంచుకుందాం. ప్రార్థనలో ఆయన సాధించిన విజయాన్ని జ్ఞాపకం ఉంచుకుందాం. సింహములు ఎదురైనా, ప్రక్కలో నిలబడినా ధైర్యం ఉందా లేదండి? మన ప్రక్కలకు బల్లి వస్తే ఏమవుతాం? కూర్చొని కొడతాం బల్లిని కదా, టకాని కెవ్వున కేక వేసి పరిగెత్తాం. సింహాలు చుట్టూరు ఉన్న చలనము లేదు, భయము లేదు. కారణం ఏంటనగా దేవుని బిడ్డలకు ధైర్యము ఎక్కువ. ఆ రీతిగా దేవుడు మనందరికీ సహాయం చేయలాగన చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవ, వినిపింపబడిన వాక్యము నీరు గట్టి ఫలించుటకును మా సంఘమును ఆశీర్వదించుమని, దానియేలు యొక్క జీవితంలో చేసిన మేలులు అనేకములు మా సంఘమునకు చేసి ఆశీర్వదించుమని యేసు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.